హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. నైటే గిన్నెలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. విండోస్ అయితే ఓపెన్ చేస్తాను. నైట్ క్లోజ్ చేసేస్తాను ఈ విండోస్. ఉదయం ఓపెన్ చేస్తాను. ఇక్కడ నుంచి వెంటిలేషన్ అనేది వస్తుందండి. ఇది నాకు బాగా ఇష్టం. వెంటిలేషన్ ఇలా పడుతుంటే గ్యాస్ మీద అయితే నీళ్లు పెట్టాను. ఒకటి రాగి జావకి, ఇంకోటి తాగటానికి. రాగి జావ చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దలకైనా ఐరన్ బాగుంటుంది. చూడండి సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో. ఇలా ఉంటే ఇష్టం నాకు. వాటర్ అయితే వేడెక్కుతున్నాయి. కల్లుప్పే వాడుతున్నాం, సాల్ట్ అయితే మానేసామండి. కల్లుప్పు వేసేసాను. వాటర్ హీట్ ఎక్కిపోయి రాగి పిండి కూడా వేసేసాను. ఎగ్స్ ఉడకబెడుతున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి రాగిపిండి జావ, ఎగ్స్. కర్రీ వచ్చేసి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. బంగాళదుంప ఫ్రై కన్నా కర్రీ ఎక్కువ చేస్తాను. ఉడకబెట్టి వండితే బాగుంటుందండి. ఉడకబెట్టే కర్రీ చేస్తాను. ఉడకబెడితే గుజ్జులా ఉంటుంది, కలుపుకోవటానికి కూడా బాగుంటుంది. ఫ్రై కన్నా ఫ్రై అయితే చార్కోల్ చేయాలి. అలా అని కాకపోయినా ఉడకబెట్టకుండా వండితే ముక్కలు ఉడకవండి సరిగ్గా. మా వారికి అలా ఉంటే నచ్చదు, అందుకని ఉడకబెట్టి వండుతాను. బీమా పాలసీ ఒకటి కడదాం అనుకుంటున్నాం. ఈ 2 months అయ్యాక థర్డ్ మంత్లో బీమా పాలసీ స్టార్ట్ చేద్దాం. మనం ఎలానో అంత మొత్తాన్ని ఒకేసారి అయితే దాయలేము. ఇలా కడుతుంటే కట్టినట్టు ఉండదు. ప్లస్ మన పిల్లలకి కానీ మనకి కానీ ఏదైనా ఆసరాగా ఉంటే, మనకి ఇప్పుడు 30 years అప్పుడు స్టార్ట్ చేస్తే 15 years కదా, 45 yearsకి మనకి ఈ అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ దేనికో దానికి యూజ్ చేయొచ్చు. మనకు 45 అంటే మన పిల్లలకి 20 వేసుకున్న ఆ 20 years అప్పుడు వాళ్ళ చదువులకో, మ్యారేజ్కో, దేనికో దానికైతే యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, కీడిచ్చి మేలిచ్చాలి అంటారు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరండి. ఈ బీమా పాలసీ కట్టడం వల్ల మన పిల్లలకి అనేది ఒక భరోసా ఇచ్చినట్లే, మనం ఉన్నా లేకపోయినా. ఈ అమౌంట్ అనేది 3 రకాలుగా కట్టొచ్చు అంటండి. క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్కి 3 రకాలుగా కట్టొచ్చు. మన వీలుని బట్టి మనం కట్టుకోవచ్చు. క్వార్టర్లీ, హాఫర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అన్నట్టు. మన వీలుని బట్టి 3 నెలలకు ఒకసారి కట్టుకుంటే అంత బడ్డెన్గా అనిపించదు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు కట్టుకోవచ్చు. మేమైతే థర్డ్ మంత్ నుంచి కడదాం అనుకుంటున్నాం, ఈ 2 నెలల తర్వాత. మీలో ఎవరైనా ఈ పాలసీ కట్టకపోతుంటే కనుక దయచేసి నా మాట విని స్టార్ట్ చేయండి కట్టడం. మీకే మంచి జరుగుతుంది, మీకు అంటే మీ పిల్లలకి ఉపయోగపడుతుంది. రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయిందండి. దగ్గర పడ్డది. ఇంతకన్నా దగ్గర పడితే గట్టిగా అయిపోతుంది, తాగితే మంచిగా అనిపించదు తాగేటప్పుడు. మా వాడికి చాలా ఇష్టం. చూడండి ఎలా గెంతుతున్నాడో రాగి జావని. లోపలికి బయటికి తిరుగుతున్నాడు. మా పెద్దోడిని ఒకటే పిలుస్తున్నాడు, అన్నయ్య రాగి జావ దా తాగుదామని. మా పెద్దోడికి అయితే అసలు ఇష్టం ఉండదండి. మేము ఇంతకుముందు ఉన్న ఊర్లో అయితే మా ఇంటి వెనక అక్క బాగా చేసేది వాళ్ళకి. అయితే మా వాడు వెళ్ళి రోజు తాగేసి వచ్చేవాడు, గ్లాసుడు తాగేసి వచ్చేవాడు. ఒకవేళ వీడు వెళ్ళకపోయినా అక్క పిలిచి మరీ ఇచ్చేది. అంత బాగా చూసుకుంటారు మా చిన్నోడిని వాళ్ళైతే. వాడి మాటలకైతే బాగా ముచ్చట పడతారండి. ఒకవేళ వెళ్ళకపోయినా, ఒకరోజు మాట్లాడకపోయినా పిలిచి మరీ మాట్లాడతారు. ఇక మా వాళ్ళు అయితే తాగుతున్నారు. మా వాడు చూడండి ఎలా తాగుతాడో, వాడికి బాగా ఇష్టం. మళ్ళీ వేయించుకొని తాగుతాడు, మళ్ళీ పెట్టించుకొని. మా పెద్దోడైతే అసలు తాగడు, చాలా కష్టంగా తాగుతాడు. బంగాళదుంపలు అయితే ఉడికినాయా లేదా అనేది ఇలా చూస్తే తెలుస్తుందండి. చాకు దిగితే కష్టంగా కాకుండా దించినమ్మటే దిగితే ఉడికినట్టు. ఉడికిపోయినాయి. చేసి పెట్టాను. ఉల్లిపాయలు, టమాటాలు అయితే కోసేసాను. ఆయిల్ ఒకవైపు మగ్గుతుంది. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు అయితే వేసేస్తాను. ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేస్తానండి. మాకు ఇక్కడ కరివేపాకు అయితే కొదవే లేదు. ఇంత ముందుగా అయితే కరివేపాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు కొదవే లేదు. ఎప్పుడు కావాలితే అప్పుడు కోసుకోవచ్చు. ఫ్రెష్ కరివేపాకు అయితే దొరుకుతుంది ఇక్కడ మాకు. ఉల్లిపాయలు అయితే వేసానండి, మగ్గుతున్నాయి. ఆలోపు బంగాళదుంపలు ఇందాక ఉడకబెట్టి తొక్క తీసి ఉంచాను కదా, అవి అయితే కట్ చేసేస్తాను. కటింగ్ అయితే అయిపోయిందండి. ఉల్లిపాయలు మగ్గాక ఫస్ట్ టమాటా వేయాలండి, బంగాళదుంపలు వేయకూడదు. ఎందుకంటే టమాటా చాలాసేపు మగ్గాలి కదా. ఇప్పుడు టమాటా చాలా గట్టిగా ఉంటాయి. వాటిని మగ్గించాకే బంగాళదుంపలు అయితే వేయాలి. దీంట్లోనే ఉప్పు, పసుపు కూడా వేసేస్తానండి. ఎందుకంటే టమాటాలు, పసుపు, ఉప్పు ఉంటే మంచిగా మెత్తగా మగ్గుతాయి.
వేసేసానండి. మూత పెట్టి ఉంచితే మెత్తగా మగ్గుతాయి. మూత పెట్టేస్తాను. ఆలోపు పిల్లలకి వాటర్ బాటిల్లో వాటర్ అయితే పోసేస్తాను. హార్డ్ వాటర్ పోస్తాను. వాళ్ళు తాగేసరికి కొంచెం చల్లగా అవుతాయి. మా టమాటాలు కూడా మగ్గినాయండి. నూనె తేలుతుంది చూసారా. ఇప్పుడు బంగాళదుంపలు అయితే వేసేస్తాను. వేసేసి బాగా కలపకూడదండి, ఎందుకంటే ఉడకబెట్టినాయి కదా, బాగా గుజ్జు గుజ్జు అయిపోతాయి. అలా కాకుండా 2-3 సార్లు కిందికి పైకి మామూలుగా అంటే సరిపోతుంది. ఒక వంకాయ ఉంటే అది కూడా వేసేసానండి. ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు పిల్లల్ని స్కూల్ దగ్గర దించేసి వస్తాను. స్కూలు ఇక్కడేనండి, దగ్గరలోనే. 2 సందులు దాటితే వచ్చేసిద్ది. స్కూల్ వరకు వెళ్ళనండి, నైటీతో ఉన్నాను కదా, సగం వరకే వెళ్ళి వాళ్ళ బ్యాగ్స్ అయితే చాలా బరువు ఉంటాయి. ఆ బ్యాగులు అక్కడ వరకు, పల్లం అనమాట, డౌన్ కాకుండా పల్లంకి ఎక్కాలి. బ్యాగులతో బరువుతో ఎక్కలేరు కదా, అక్కడ వరకు ఎక్కిచ్చేసి బ్యాగులు ఇచ్చేసి వచ్చేస్తాను. చూసారా, ఇంకా కొంచెం పల్లమే ఉంది. వచ్చేసరికి అయితే ఇలా కొంచెం మగ్గినాయండి. ఇప్పుడైతే కారం వేసేస్తాను. కారం కూడా వేసేసానండి. ఎక్కువ కలపకూడదు, బంగాళదుంపలు ఉడకబెట్టాం కాబట్టి 2-3 సార్లు కిందికి పైకి కలిపితే సరిపోతుంది. కొంచెం మగ్గాక కుదుపుతున్నానండి. ఊరికే కలిపితే గుజ్జు గుజ్జు అయిపోతుంది అన్నాను కదా, అందుకనే కుదుపుతున్నాను. కిందికి పైకి గిన్నెతో ఎగరేస్తారు కదా, దాన్ని మీరైతే ఏమంటారో తెలియదు కానీ నేనైతే కుదుపుతాం అంటాను. ఆలోపు గిన్నెలు అయితే సర్దేసి కడిగేస్తానండి. గిన్నెలు కొన్ని ఉన్నాయి, అవి కడిగేస్తాను. కూర అడుగు పడుతుందండి, వాటర్ పోయాలి. పోసాను, ముక్కలు మునిగే వరకు పోస్తే సరిపోతుంది. కూర మగ్గిపోయిందండి. ఇప్పుడైతే చూసారా, దగ్గర పడ్డది. ఇలా అయితే అన్నంలో కలుపుకోవడానికి అయితే బాగుంటుంది, అందుకనే ఉడకబెట్టి వండుతానండి నేనైతే. కూర కంప్లీట్ అయిపోయింది. ఇక వాటర్ గ్లాస్ తాగేసి బట్టలు ఉతుకుతాను. బట్టలు ఉతకడానికి వెళ్ళినప్పుడల్లా వాటర్ తాగేసి వెళ్తానండి, ఎందుకంటే ఎంత వాటర్ తాగితే అంత మంచిది. పనిలో పడితే వాటర్ సరిగ్గా తాగం కదా. ఆలోపు ఒక అమ్మాయి వచ్చి, అక్క నా బర్త్డే ఈరోజు, ఫ్రాక్ తెచ్చుకుంటే జిప్పు ఊడిపోయింది, కొంచెం సెట్ చేయవా, ఫెయిల్ అయింది అనేసి అందండి. మనం ఈ జిప్పుని ఇంట్లోనైనా సెట్ చేసుకోవచ్చు. కింద కోణాలు ఉంటాయి కదా, హోల్స్లోకి జిప్ అనేది ఎక్కియాలి. పైన పట్టుకుంటాం కదా, అది పైకి ఉంచి హోల్స్లోకి ఒకవైపు ఎక్కిచ్చాక ఇంక రెండో వైపు కూడా ఎక్కియాలి. ఒకవైపు ఎక్కించాం కదా, దాన్ని అయితే కింద వైపు పట్టుకోవాలండి చేతితో, ఎందుకంటే మళ్ళీ జిప్పు ఊరికే పైకి వచ్చేస్తుంది కదా, అందుకనే కింది వైపు పట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా కోణాలు ఉంటాయి కదా, అవి క్లాత్కి పట్టేస్తూ ఉంటాయి. దాటిని కొంచెం కిందికి అనుకుంటూ చేతితో సరి చేసుకుంటూ రెండు హోల్స్ కోణాల్లాగా ఉంటాయి కదా హోల్స్, ఆ హోల్స్లోకి అటువైపు ఇటువైపు ఎక్కియాలి. ఎక్కించి పైకి లాగితే సెట్ అయిపోతుందండి. కొత్త ఫ్రాక్ అట, ఈరోజే వేసుకున్నానక్క, ఊడిపోయింది వేసుకునేటప్పుడే అనేసి అంది. ఎలా లాగిందో ఊడిపోయిందట. ఇట్లా ఎక్కిస్తే సరిపోతుందండి. చూడండి, 1-2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేసిద్ది. కింద కుట్టు అనేది ఉంటుందండి, కుట్టు ఊడిపోతే జిప్ అనేది కిందకి లాగినప్పుడు కిందకి వచ్చేస్తుంది. చూడండి, అయిపోయింది. కొంచెం ఎక్కింది, ఇంకొంచెం అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, కింది వైపు ఓపెన్ ఉంది కదా, కిందికి అన్నప్పుడు అది కిందకి వచ్చేసిద్ది. జిప్పు కిందకి రాకుండా కుట్టు అయితే ఒకటి వేయాలి. చూడండి, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, లాగినప్పుడు కిందకు వచ్చేస్తుంది, ఆ హౌల్స్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ పైన కుట్టేసామనుకోండి, ఆ కుట్టు ఉంటుంది కాబట్టి అది పైకి అయితే కిందికి రాదు, ఇంకా పైనే ఉంటుంది. కిందికి ఆ కుట్టు అడ్డుపడుతుంది కదా, ఇంకా కిందకైతే రాదు. ఇలా మిషన్ మీద కాకపోయినా చేత్తోనైనా అక్కడ జిప్పు మీద ఒక కుట్టేస్తే సరిపోతుంది. జిప్ అనేది ఇంకా కిందకైతే రాదండి, కింద క్లాత్ అడ్డుపడుతుంది. దీని మీద కన్నా మిషన్ మీద కన్నా చేతితో అయితేనే తొందరగా అవుతుందండి ఇలాంటిది, ఎందుకంటే కింద నెక్ ఉంటుంది కదా, అది ఒక్కోసారి కుట్టు దాని మీద పడిపోతూ ఉంటుంది. కింద కనుక్కుంటూ కుట్టాలి. మనకు ఊరెమ్మట జిప్పులు వేస్తామని వస్తారు చూసారా, వాళ్ళు చేతితోనే కుడతారు. వాళ్ళు జిప్ అంటే మొత్తం తీరండి, ఓన్లీ జిప్పు లాగుతాం చూసారా, పైన పట్టుకొని వేస్తాం కదా, అదొక్కటే వేస్తారు. మనమైనా వేసుకోవచ్చు. అది రఫ్ చేసేసి కిందకు ఒక కుట్టు కిందకంటే అయిపోతుంది. తిప్పేసి ఒక కుట్టు అయితే కిందికి లాగేయాలండి. కంప్లీట్ అయిపోయిందండి. ఇది మీరైనా ఇంట్లో వేసుకోవచ్చండి. కొత్తవి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, వస్తుంది. చూసారా, అయిపోయింది. ఇగోండి, ఇక్కడ కుట్టు అనేది ఇక్కడ వేసాను. జిప్పు మీద వేయాలి, కింద వేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.